అమ్మ బాబాయ్ యాందిరయ్యా యాం చేస్తున్నా. అఖిల నువ్వు కూడా పాటలు పాడు ఆయనలాగా. నేను 500 ఇస్తా నీకు. ఏం పాట పాడాలి? ఏ పాట అయినా ఇక్కడ వాడా కొండ ఆర్తిక ఆ లోయలో పడితే మనం మంజుమల్ బాయ్స్ తీయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వింటర్లో కూల్ ఉంటుంది వెదర్. ఈరోజు మేము పెట్టుకున్నాం గెట్ టుగెదర్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన 10th క్లాస్ ఫ్రెండ్స్తో మన ఊరు పక్కనున్న కొండగట్టు దేవస్థానంకి దర్శనం కోసం వెళ్తున్నాం. ఏంటి మేము ఇద్దరం ఉన్నాం అనుకుంటున్నారా? మన వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. వీళ్ళు స్కూల్లో చదువుల్లో అంతే, ఇప్పుడు కూడా అంతే, కానీ రిజల్ట్ మాత్రం కొంతే. ఓ వీళ్ళు ఇక్కడ ఉన్నారా? వీళ్ళు ఎక్కడైనా తప్పిపోయాను అనుకున్నానే. వీళ్ళే ఫ్రెండ్స్, ఆర్ ద బ్యాచ్ క్లాస్మేట్స్. హాయ్. అయ్యో సిగ్గే. చూసారా ఫ్రెండ్స్, దేవుని దగ్గరకు వచ్చి చెప్పుల గురించి ఆలోచిస్తున్నారు. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుంది వీళ్ళ ముచ్చట. ఏంటి ఫ్రెండ్స్, మేము కొందరమే ఉన్నాం అనుకుంటున్నారా? ఇంకా చాలామంది ఉన్నాం ఫ్రెండ్స్, కానీ అందరం వస్తే ఈ జనాలు ఎక్కడ ఆగమైపోతారేమోనని కొందరమే వచ్చాం. కోనేరులోకి వెళ్ళి మన కోసం స్నానం చేస్తాడు. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. బాబా అద్దంట, సిగ్గంట పో. ఎక్కడ గంగాజలం? ఏంటి ధరంపూర్కి వెళ్ళినా? ఇది ఎక్కడదయ్యా ఇది? ఫ్రెండ్స్, నెక్స్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళిపోయాం. కోనేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని కొన్ని నీళ్లు నెత్తిపైన చల్లుకున్నాం. అంతలోపే నా ఫ్రెండ్ ఎవడో మహాన్ భావుడు కాళ్ళు కడిగిన నీళ్ళ నోట్లో పోసుకోమని అన్నాడు. పురుగుల పట్టిపోతావరే రే. తర్వాత దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే మాకు ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. ఒకసారి వినండి. దేవాలయం వెనకాల ఒక భక్తురాలు ఫోను కోతెట్టుకెళ్ళింది. ఎవరికైనా దొరికినప్పుడు తీసుకొచ్చి పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద ఇవ్వగలరు. ఫస్ట్ కొబ్బరికాయ తేలే ఎందుకు? పోయిండు లేట్ చేసి. టాపర్లు అవుతారా మళ్ళీ స్టడీలో? బాగా పెద్ద మొక్కులు మొక్కిర్రు. అలా వెళ్ళి ఇలా తీసుకుంటారు. మా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వేరే వాళ్ళకి. అరే ఇప్పుడైనా కరెక్ట్ ఉన్నాను, అది ఇద్దాం ఓకేనా? అరే ఇంకెవరైనా వెళ్ళేది ఉండాలి. ఎన్ని గంటలు దిగుతారు? ఇక్కడ తీసేటోళ్ళు, అక్కడ దిగే వాళ్ళు సెట్. అరే అరాచకం రా ఇది. అంటే ఒక నెల ఒకరి దగ్గర, ఇంకొక నెల ఇంకొకరి దగ్గర.
150 ಅದು ಒಂದು ఫోన్ పే ఏమంటావా ఇలా కానీ ఫోటోలో నేను మాత్రం బాగుంది ఎక్కడ్రా ఇక్కడ ఉన్నావు కదా హార్దిక లడ్డు కొనివా పదా కొనిద్దు అఖిల లడ్డు కొనియాలి పర్లేదు వద్దురా ఏమైంది దూల తీరిందా సరిగ్గా రాలేదని స్నాప్ కోతులు తీసుకుంటాయి కడదా హడి పడితే మేము రిస్క్ చేసి నిన్ను తీస్తాం అంటే ఇప్పుడు అలా చేస్తే అఖిల నువ్వు కూడా పాటలు పాడు ఆయన లాగా నేను 500 ఇస్తా నీకు ఏం పాట పాడాలి ఏ పాట అయినా ఇక్కడ వాడా అడుగు పాపని చూపి మరి ఎందుకు కట్టుకున్నావు పాప ఆర్గ్యుమెంట్ ఎందుకులే వీళ్ళే నీ స్టేజ్ లో ఉన్నారు సో తోటకి రీచ్ అయ్యాం ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తోట అక్కడ ఉంది కదా చూసా వీళ్ళ ప్లానింగ్ అంటే ఇది అదే రోజు ప్లాన్ చేయాలి అదే రోజు అన్ని చేసుకోవాలి డే బిఫోర్ చేయాలన్న ఆలోచన అయితే వీళ్ళకి రాదు అందుకే నా ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు మామిడి తోటలో మా పోరాటం ఫర్ ఫుడ్ చెట్లు గుంపు గుంపు ఉన్నాయి ఇదంతా క్లీన్ చేసింది వాళ్ళేమో రాళ్ళు వెతుకుతున్నారు వాళ్ళు కర్రలు వెతుకుతున్నారు ఇక్కడ నేను ఒక్కొని పని చేయట్లేదు పాప అందరూ పని చేస్తున్నారు అక్కడ వెనకాల నుండి మా ఫ్రెండ్ అక్క అంత దూరం నుండి రాయి తీసుకొని వస్తుంది చూపిస్తాను మరి అంత దూరం నుండి నువ్వు అంత గట్టిగా ఉన్నావు ఏంది బలంగా ఉన్నావా కావాల్సిన ఐటమ్స్ చెఫ్ సైడ్ చెఫ్ పులిహోర పంచి అయ్యో లడ్డు పగిలిపో వంట వండడం తెలీదు వండుతారంట దేవుడా చెఫ్ పంది రాణి ఫ్రెండ్ ఎందుకు రాలేదో తెలియదు మేము బ్లాగ్ చేసుకుంటున్నాం అందులో ఏం కనబడుతుంది అంటే మంచిగా ఉండద్దా అంటే రేరు నువ్వేం చెప్తున్నావు వీళ్ళు ఇంకా ప్రిపరేషన్ పైన ఉంది
అవు రఫ్ రఫ్ హ్యాండ్ అది తిప్పు సాయిబాబాగా. ఒక వంట గురించి ఇంతమంది తల్లాట. వీళ్ళు జస్ట్ లాస్ట్ టైం అడిగితే అయిపోయా ఫిల్టర్ వాటర్ తోటి. 3 సార్లు బయట ఒక్కసారి నీళ్ళు పోసాక ఫిల్టర్ బియ్యం 3 సార్లు అడుగుతారా? అందులో ఘోరంగా పురుగుంది. ఏమైతే కింద ఎక్కువ అయితే ఏమైతే అయ్యో అజయ్ అన్నయ్య బొట్టు అందగాడి కదా నువ్వు. బొట్టు కొంచెం చెడిపోయింది. నేను ట్రై చేద్దాం అంటే మా మమ్మీ కిచెన్ దగ్గరికి రాని. వెళ్ళి పెట్టుకోకరు మళ్ళీ ఆయన ఫీల్ అయ్యి వేరే అనుకో. ఆడ తాగుతారు బాణం పోతుంది. మాకు పోయినా లేదు స్ప్రైట్. డేర్ అయితే ఇక్కడ చూత అన్నది ఎక్కడ అన్న रेट का मर्ज लेट का मर्ज టైర్కి వెళ్ళి నాకు రావద్దని కోరుకుంటున్నా. చెప్పే కానీ కోసుకోమని చెప్పు డేర్ అంటే. అయిపోయింది. డేర్ అంట వీళ్ళు డేర్ అంటే నీకు అడగత్తలే మాకు చెప్పలేదు. ట్రూత్ అంటే చెప్పేది. అయిపోయింది. ఆటోలో బిగినింగ్ స్టేజ్ కాదు అల్ట్రా ప్రో స్టేజ్ లో ఉన్నారు. హలో గట్టిగా
కార్తీక ఏమన్నా పాత కక్షలు ఉన్నాయి అయితే అడగకు భయం అవుతుంది. ఫస్ట్ లవర్ ఎవరు లేరు లేరా చెప్పాలి ఎందుకు అవుతున్నావు నువ్వు గురించి వెయిట్ చేస్తున్నా. అసలు నాకే అర్థం కావచ్చు అనుకున్నా మళ్ళీ నేను మైత్రికి ఫోన్ చేసి కన్నమ్మ లేదు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ ఫోన్ ఇయ్యరు అడుగు నువ్వు ట్రయల్ చేయి దాకా ఫోన్ ఇయ్యరు సరే చేస్తా ఫోన్ అయ్యో పేరు తెలియదు కన్నమ్మ అంటే మరి కన్నయ్య అంటారా ఏమంటారో చూద్దాం. ప్లేట్లు ఖాళీగానే ఉన్నాయి. ప్లేట్లు ఏం తీయాలి ఏమైందిరా నువ్వు కూడా ఏ బార్